రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ప్రివైలింగ్ మార్కెట్ వాల్యూ అంటాం. అంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే ఆ రేట్లు ఉన్నాయో ఆ రేట్లకు అనుగుణంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేయమని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఆనందదాయకం. మన ప్రాంత రైతులు కూడా స్వచ్ఛందంగా ఇచ్చే విధంగా ఈ కొత్త ప్రతిపాదన దోహదపడుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదన పరంగా నక్కపల్లిలో కూడా నూతన ఫార్మాసిటీ అనిత గారి ఆధ్వర్యంలో, అక్కడ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో అక్కడ మన అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు కాబోతున్నందుకు అది కూడా వారికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా, ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లా వరకు అభివృద్ధికి పూర్తి స్థాయిలో ఇవాళ కట్టుబడి ఊరికే మాటలు కాకుండా చేతల రూపంలో ఇవాళ రాష్ట్రం మొట్టమొదటిసారిగా సమీక్ష నిర్వహించింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ విశాఖ జిల్లా, ఉమ్మడి విశాఖ జిల్లా మీదే. కాబట్టి ఆయనకి విశాఖ జిల్లా ప్రజల మీద ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది. ఇదే విధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ 3 జిల్లాల తాలూకా అభివృద్ధి తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవాళ జిల్లా ప్రతినిధులు, అనకాపల్లి జిల్లా ఎమ్మెల్యేలు, అలాగే విశాఖపట్నం జిల్లా ఎమ్మెల్యేలు, అక్కడ భరత్ గారు, ఇక్కడ సీఎం రమేష్ గారు, ఇక్కడ అనకాపల్లి కొనతాల రామకృష్ణ గారు, అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు, అలాగే స్పీకర్ మన అయ్యన్న పాత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వంలో మరింత ముందుకి తీసుకెళ్లే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తా ఉందని ప్రజలకి తెలియజేయడానికి మేము చెప్పడం జరిగింది. ఇదంతా ఎందుకంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ను ఉద్దేశించి మాట్లాడే టైంలో ప్రెస్ వారందరూ కూడా బయటికి వెళ్లడంతో ఆయన ప్రత్యేకంగా ప్రెస్ను ఉద్దేశించి చెప్పలేకపోయారు. ఎక్కడికక్కడ మమ్మల్ని ఈ ప్రెస్ ద్వారా ప్రజలకి మనం చేయబోయేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలియజెప్పమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ప్రజలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్, ప్రతిపాదించినటువంటి నూతన ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ, అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా ఎప్పటికప్పుడు ప్రతి నెలకి రివ్యూ చేస్తానని చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రతిపాదించిన పనులు ఏ స్థాయిలో ముందుకెళ్తా ఉన్నాయి అనేటువంటిది కూడా ఎక్కడికక్కడ పునఃపరిశీలన చేసి అధికారులు కూడా ఎక్కువ ఆర్భాటాలకు వెళ్లకుండా గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి అనుకూలంగా, ప్రజలతో పాటుగా పనిచేయమని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న ఎస్రాయివరంలో కార్పెట్లు అయ్యి వేస్తే దాన్ని పూర్తి స్థాయిలో ఇకపై నుంచి పర్యటనలో ఎక్కడా కూడా నాకు కార్పెట్లు వేయద్దు, నేను భూమి మీదే నడుస్తాం, పొలాల్లో నడటం నాకు అలవాటే, కాబట్టి ఇటువంటి ప్రక్రియలు అలాగే డేరాలు వేయడం, పరదాలు కట్టడం ఇటువంటి ఎట్టి పరిస్థితులు కూడా చేయొద్దని చెప్పి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సిపి గారికి చెప్పారు. ఇంకొక విషయం, లా అండ్ ఆర్డర్ పరంగా కూడా గంజాయి Incubation Center. Interactive Sessions. Nikkei++ Grade University. KL, deemed to be University. అంతేకాకుండా షుగర్ ఫ్యాక్టరీ సమస్య, ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ సమస్య అపరిష్కృతంగా ఉందో దాని మీద కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఆ షుగర్ ఫ్యాక్టరీల్లో అక్కడ ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా ఉన్నారు, ఇండస్ట్రీస్ సెక్రటరీలు కూడా ఉన్నారు, వారికి ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ 3 షుగర్ ఫ్యాక్టరీలు, ఆ 3 అంటే కేవలం తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ కాకుండా 3 షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉండేటువంటి రైతులు పండించేటువంటి భూముల్ని మళ్ళీ తక్షణమే సర్వే చేయమని, ఆ సర్వేలో ఒకవేళ చెరుకు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఆడేంతగా అంటే 2000 టన్నులు 2500 టన్నుల కెపాసిటీతో చెరుకు కనుక పండించి ఉన్నట్లయితే యథావిధిగా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ఆయన నిధులు మంజూరు చేస్తానని చెప్పడం జరిగింది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే ఇదివరకు సర్వే రిపోర్ట్స్ లో ఈ చెరుకు అంత ఉత్పత్తి లేదు, రైతులందరూ కూడా షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికే చాలా కాలం మూసివేయడం వల్ల ఇప్పటికే వాళ్ళందరూ కూడా సరుగుడికి కన్వర్ట్ అవ్వడం, చెరుకుని ఉత్పత్తిని తగ్గించేయడం జరిగింది. ఆ విధంగా ఒకవేళ చెరుకు ఉత్పత్తి కానీ మన క్రషింగ్ కి సరిపడా లేకపోతే ఆ చెరుకుని ఈవేళ ఆ షుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఇవాళ దాన్ని ఇథనాల్ కన్వర్షన్ యూనిట్స్ కింద కన్వర్ట్ చేయడానికి ప్రతిపాదనలు తయారు చేయమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఇథనాల్ ముఖ్యంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇథనాల్ డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఆ ఇథనాల్ ప్రొడక్షన్ యూనిట్స్ కూడా ఈవేళ అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలే చర్యలు తీసుకుంటా ఉన్నాయి. అదే రకమైనటువంటి ఈవేళ చర్యలు కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ షుగర్ ఫ్యాక్టరీల ద్వారా అదే రైతుల ద్వారా ఇవాళ సమకూర్చి ఇథనాల్ ప్రొడక్షన్ చేసి
మళ్ళీ అదే రైతులకి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ బట్టి కూడా వాళ్ళకి లాభాలు పంచేటువంటి తరహాలో ఇవాళ రైతుల ద్వారానే మళ్ళీ ఈ షుగర్ ఫ్యాక్టరీని ఆల్టర్నేటివ్ యూనిట్స్ కింద జనరేట్ చేసి వారి కోఆపరేటివ్ సెక్టర్ లోనే దాన్ని నడపడానికి కూడా నిన్న అంటే ప్రతిపాదనలు సర్వే చేసి ఆ ప్రతిపాదనలు తయారు చేయమని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఫ్యాక్టరీల సమస్యని ఒకేసారి ఇవాళ చాలా సంవత్సరాలు ఇది రవాణా కాష్టంగా కాలింది. కాబట్టి దీనికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ షుగర్ ఫ్యాక్టరీలు కూడా ఒక పరిష్కార మార్గాన్ని ఎంచుకునేటట్టుగా ఇవాళ తయారు చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఇవాళ మన ప్రాంత అనకాపల్లి జిల్లా అయిన తర్వాత జిల్లా అవ్వడమే తప్ప జిల్లాకి సరిపడే వనరులు ఎక్కడా లేవు. జిల్లా తయారైన తర్వాత మన జిల్లాకి ఇది చేసాం, లేకపోతే ఇది వచ్చింది, ఈ ఫ్యాక్టరీ వచ్చింది, ఈ యూనిట్ వచ్చింది, లేకపోతే SEZ కొత్తగా వచ్చింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగలే. కాబట్టి ఊరికే కేవలం జిల్లా ఏర్పాటు చేసి కలెక్టర్ని ఏర్పాటు చేసి DROని ఏర్పాటు చేసి RDOలు ఏర్పాటు చేస్తే దానివల్ల ఒరిగేదేమి లేదు ప్రజలకి. కాబట్టి అభివృద్ధి జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, కొత్త SEZలు రావాలా, కొత్త ఇండస్ట్రీలు రావాలి. కాబట్టి అనకాపల్లి జిల్లాలో మరి బండారు సత్యనారాయణమూర్తి గారు అలాగే KSN రాజు గారి ఆధ్వర్యంలో మాడుగుల చోడవరం మధ్యలో 5,000 ఎకరాల నుంచి 10,000 ఎకరాలని ఐడెంటిఫై చేయమని నిన్న కలెక్టర్ గారికి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అక్కడ స్పెషల్ ఎకనామిక్ జోన్ని అక్కడ ఏర్పాటు చేయడానికి అనకాపల్లి జిల్లాకి ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని ఆదేశాలు జారీ చేశారు. దాన్ని అప్పుడే ఇవాళ నుంచి పనులు కూడా మొదలవుతున్నాయి. సర్వే యూనిట్స్ ఇవాళ బృందాలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. సో కాబట్టి అంతేకాకుండా ఈ అంటే మన మాడుగుల చోడవరం అనకాపల్లి ఇంకొక సెగ్మెంట్ అనకాపల్లి యలమంచిలి నర్సీపట్నం అట్లాగే పాయకరాపేట. సో పాయకరాపేట ప్రాంతంలో హోమ్ మినిస్టర్ అనిత గారి సారథ్యంలో అక్కడ నక్కపల్లిలో ఏదైతే ఇక్కడ రామ్కీ ఫార్మాసిటీ పరవాడ దగ్గర ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నక్కపల్లి దగ్గర కూడా ఒక ఫార్మాసిటీని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదన చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వయంగా ఆయన దాన్ని ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగా ఇప్పటికే ఒక ఫార్మా అంటే హెట్రోకి సంబంధించినంత వరకు ఒక యూనిట్ అక్కడ ఉంది. దానికి వెళ్ళేటువంటి రోడ్డు కూడా చాలా నేరో రోడ్డు ఉండడం వల్ల ఇప్పటికే వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు. కాబట్టి అక్కడ తక్షణమే ఆ రోడ్డు వెడల్పు చేయడానికి పూర్తి స్థాయిలో అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కి నిధుల్ని మంజూరు చేస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రతిపాదనలు కూడా కలెక్టర్ గారికి ఆయన స్పష్టంగా చెప్పారు. ఇచ్చేటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ కి ఇచ్చేటువంటి రైతులు కూడా నష్టపోకుండా వారు కూడా సంతోషంగా ఆ భూములు ఇచ్చే విధంగా ఒక మంచి రేట్ ని ఇమ్మని చెప్పారు. అంటే ఏదో సబ్ రిజిస్టర్ వాల్యూ కన్నా తక్కువ రేటో మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేటో తీసుకొని రైతులను ఇబ్బంది పెట్టకుండా రాచకాలు ఈ రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో సహించరని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అక్కడ కమిషనర్ గారికి SP గారికి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ రెండు ఇన్స్టెన్సెస్ లో ఎవరైనా సరే ప్రజలు కానీ యువకులు కానీ ఏ విధంగా అయినా సరే ఆ గంజాయి ఆ ట్రాన్స్ఫర్స్ లో ఇవాళ స్మగ్లింగ్ లో కానీ లేకపోతే గంజాయి సరఫరాలో కానీ వాళ్ళు ఎక్కడైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు PD యాక్ట్లు కట్టి వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళు మళ్ళీ జనజీవన స్రవంతిలో రాకుండా పూర్తి స్థాయిలో కట్టడి చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఆడవాళ్ళ మీద కూడా మనం చూసాం ఇవాళ దురదృష్టం మన ఇక్కడ రాంబిల్లి ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలా విధంగా అక్కడ నంద్యాల ప్రాంతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ రెండు ఇన్సిడెంట్ల దృష్ట్యా చాలా కఠినంగా వ్యవహరించాలనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా పోలీస్ యంత్రాంగానికి కూడా అనిత గారి సమక్షంలో జిల్లా యంత్రాంగానికి జిల్లా పోలీస్ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలు విఘాతం కలగకుండా ఈవేళ వేళ ప్రజలకి మనందరం కూడా బాసటగా నిలవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా తప్పకుండా ఈ గంజాయి వల్ల కూడా 5 సంవత్సరాలు అనేక రకాలుగా యువత బానిసలు అయ్యారు. కాబట్టి దాని నుంచి బయటికి తీసుకొచ్చి యువత ఎవరు కూడా అటుపక్క వెళ్లకుండా అనకాపల్లి ప్రాంతంలో ముఖ్యంగా చాలా చోట్ల మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఏజెన్సీ నుంచి ఇవాళ గంజాయి ఏదైతే వస్తా ఉందో దాన్ని సరఫరా చేయడానికి ఇక్కడ యువకులను కొంతమందిని వాడుకుంటా ఉన్నారు. ఈ స్మగ్లింగ్ మాఫియా ఏదైతే ఉందో దయచేసి మన ప్రాంత వాసులందరూ కూడా ఆ ట్రాప్ లో ఉచ్చులో పడకుండా పూర్తి స్థాయిలో దానికి దూరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధిపై దృష్టి సారించినటువంటి మొట్టమొదటిగా ఇక్కడ రివ్యూ జరిపినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలకి ఆ ప్రాంత అభివృద్ధికి ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.